Hi, welcome to Wits Connect. This is Suresh Nalla, and the topic is Basic Workshop Technology Unit 2 Carpentry. So, in that carpentry working processes, woodworking process. What are the woodworking process? There are many processes are there. So, first one is marking or laying out. Okay, next sawing, planing, mortising and tenon, boring, grooving, molding, rebating, recessing. Okay, these are the wood processing working processes. So first one is marking. Okay, so the marking is the operation of setting out dimensions of a product ఆన్ వర్క్ స్పేస్. సో ఫస్ట్ మనం ఏ విధంగా ఏ సైజులో కట్ చేయాలి అనే దాన్ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, విత్ డైమెన్షన్స్ మనకున్న డయాగ్రామ్ బట్టి దాని డైమెన్షన్స్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సాయింగ్. It is it is the process of cutting wood by sawing using saw. While sawing, the work should be gripped perfectly in vise or some other suitable devices. To start a saw, hold the saw nearly horizontal, support the blade with left thumb and draw the blade backward and push forward until it started. Okay, started a cut. This is a sawing. Okay, so next one is planing. So planing is the process of smoothing the surface of wood by using a planer. Okay, the work for planing is supported by the bench top or held firmly in the vise. Okay, the pressure is applied during the cutting stroke, that is forward stroke, and relieving on a return stroke. ఓకే, సో ఇక్కడ మీ ఫిగర్లో చూడండి. సో దిస్ ఇస్ బెంచ్ వైజ్లో మనం ఒక వర్క్ పీస్ని పెట్టేసాం. సో కటింగ్ స్ట్రోక్ స్టార్టింగ్ ఈ విధంగా ఫార్వర్డ్ స్ట్రోక్లో వచ్చేసి దిస్ ఇస్ ద ఫార్వర్డ్ స్ట్రోక్ ఫర్ ఆర్ కటింగ్ స్ట్రోక్ అంటాను దీన్ని. ఓకే, ఫార్వర్డ్ స్ట్రోక్ ఆర్ కటింగ్ స్ట్రోక్. ఈ కటింగ్ స్ట్రోక్లో ఏమవుతుందంటే మనం ప్రెజర్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ప్రెజర్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ దిస్ ఇస్ ద హ్యాండిల్. ఓకే, సో దిస్ ఇస్ రైట్ హ్యాండ్తో పట్టేసుకోవాలి అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టేసుకొని ప్రెజర్ అప్లై చేయాలి. ప్రెజర్ అప్లై చేసి ఎండ్ వరకు వెళ్ళేసి మళ్ళీ బ్యాక్వర్డ్లో ప్రెజర్ అనేది రిలీజ్ చేయాలి. సో బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు నో ప్రెజర్. ఓకే, సో వీటిని మనం ప్లేనింగ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ చిజిలింగ్. Okay, chiseling is the process of cutting excess wood with the chisel to obtain desired shape and required form of joint. Okay, మనం జాయింట్ని ఫామ్ చేయడానికి అందులో ఉన్న సో స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని మనం రిమూవ్ చేయడానికి మనం ఈ చిజిలింగ్ అనేది వాడతాం. ఓకే, సో దిస్ అ చిజిల్. ఈ చిజిల్ మీద మనం మ్యాలెట్తోనే హ్యామరింగ్ చేస్తున్నాం. హ్యామరింగ్ చేసినప్పుడు వుడ్ వర్క్లో ఉన్న స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ బోరింగ్. సో ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ బోరింగ్ ఏ విధంగా చేస్తారంటే డ్రిల్ ద హోల్స్ ఎలా డ్రిల్ చేయాలి. ఓకే, అండ్ రిబేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కటింగ్ రిసెస్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ వుడ్ by rebate plane. The plane must be kept pressured into the side of the wood. సో మామూలుగా సైడ్స్ ఎడ్జెస్ మనం కట్ చేయడాన్ని మనం రిబేటింగ్ అంటాం. అండ్ గ్రూయింగ్ అండ్ నట్. ఓకే, గ్రూయింగ్ దీస్ ఆపరేషన్స్ ఆర్ ఓకే, దిస్ ఇస్ ద గ్రూయింగ్. సో ఈ గ్రూయింగ్ చేయడానికి మనకి ఏ విధంగా చేయాలి, సో ఇది గ్రూయింగ్ కదా, ఈ గ్రూని ఏ విధంగా చేయాలి అనేది మనం ఆపరేషన్స్ గ్రూయింగ్ ఆపరేషన్స్ కిందకి వస్తుంది. దీస్ ఆపరేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ జాయినింగ్ వుడ్. Growing is the process of cutting a channel in a wooden piece. Is usually performed by the plough plane. And tugging is the process of making the projection of corresponding to groove in the in which it has to fit. This operation is usually performed by molding plane. Okay, so దీన్ని మనం గ్రూయింగ్ అంటామండి. ఓకే, దిస్ ఇస్ ద గ్రూయింగ్ అండ్ దిస్ ఇస్ ద టోనింగ్. ఓకే, ఈ షేప్ని మనం ఏమంటే ప్రొజెక్షన్ అంటాం దీన్ని. ఓకే, ఈ ప్రొజెక్షన్ వచ్చేసి మనకి టోనింగ్ అంటాం. ఓకే, ఈ ప్రొజెక్షన్ వచ్చేసి దీని ఏమంటే గ్రూయింగ్ అంటాం. ఓకే, సో దిస్ ఆర్ okay, toning and growing.
So next, molding. Okay, molding is the process making curved surface along the length of the wood. This is operation is performed with molding plane and is used for decoration work. Okay, and polishing. Polishing is the process of producing a smooth reflecting surface with only the minimum removal of material. To obtain such a finish, it is necessary to incorporate suitable abrasive within the polishing composition. Okay, so these are the okay. Next, carpentry joints. So halving, so corner lap joint, T lap joint, dovetail joint, cross lap joint, meter joint, motorized and tenon joint, bridle joint, grooving and toning, and dovetail joint, dovetail joint. Okay, so these are the carpentry joints. So this is the first halving joint. Okay, okay, halving joint or lap joints. Okay, halving joints or flap joints are used for in construction of frames. Marking and cutting of any joints must be accurate so that it can be glued together with the final external surface levels. Okay, the various types of halving so joints are these are. ఓకే, హాల్ఫింగ్ జాయింట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఇంట్లో డోర్స్ చేస్తున్నాం అనుకోండి, ఒక రెక్టాంగులర్ షేప్ 4 పీసెస్తో తయారు చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఒక రెక్టాంగులర్ స్క్వేర్ షేప్ని తయారు చేయాలన్నప్పుడు మనకు 4 వుడ్స్ కావాలి. ఓకే, 4 వుడ్స్ని మనం జాయిన్ చేయాలి. సో ఈ విధంగా ఓవర్లాప్ చేస్తాం. ఓకే, ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ చేసి మనం ఈ జాయిన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇలా చేయడం అంటే హాల్వింగ్ జాయింట్స్ అంటారు ఆర్ హాఫ్ ల్యాప్ జాయింట్స్ అంటారు. ఓకే, మోటైజ్ అండ్ టెనెంట్ జాయింట్స్. These are the mortise and tenon joints. It is strongest joint. It is used for construction of doors, woods, windows of frames. Okay, వీటిని మనం ఏంటంటే మామూలుగా డోర్స్ విండోస్ని తయారు చేయడానికి ఈ జాయింట్స్ని యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ దీస్ ఆర్ ద టెనెంట్ జాయింట్స్. Next one is bridle joint. Okay, the open mortise and tenon joint is called bridle joint. It is useful made of square sections. Okay, so ఈ విధంగా మనం స్క్వేర్ హోల్ ఉంటుంది, స్క్వేర్ రెక్టాంగులర్ హోల్, దాంట్లో మనం దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. దీన్ని బ్రైడల్ జాయింట్స్ అంటారు. ఓకే, బ్రైడల్ జాయింట్స్. ఓకే, సో ఈ విధంగా ఒక చిన్న స్మాల్ పీస్ కూడా మనం టైటైనింగ్ కోసం ఈ స్మాల్ పీస్ని కూడా వాడవచ్చు ఇక్కడ. ఓకే, దీస్ ఆర్ ద బ్రైడల్ జాయింట్స్. నెక్స్ట్ వన్ ఈస్ మీటర్ జాయింట్. Okay, meter joint. So it is corner joint and it is formed by cutting the ends at an angle. The two ends are joined by nails or screws. This joint is used in photo frames. Okay, photo frames మనం బయట ఫోటో ఫ్రేమ్స్ చేస్తుంటాం కదా, సో వాటిలో ఈ జాయింట్స్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ డెవటల్ జాయింట్. ఓకే, సో డెవటల్ జాయింట్ this is the strongest corner joint and it is used for construction of boxes and cupboards. Okay, so this is the డౌటల్ జాయింట్. మామూలుగా డౌటల్ జాయింట్ ఎందుకంటే కార్నర్ జాయింట్స్ని కనెక్ట్ చేయడానికి, కార్నర్ జాయింట్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఈ డౌటల్ జాయింట్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, స్ట్రాంగెస్ట్ జాయింట్ మళ్ళీ. ఓకే, ఓకే, డోవెల్ జాయింట్. ఓకే, డోవెల్ జాయింట్ ఏంటంటే డోవెల్ జాయింట్ ఇట్ ఈస్ యూజ్డ్ as a substitute of mortise and tenon joint and securing loose parts to a product. It is also used for joining them. Okay, so నార్మల్గా ఇలా హోల్స్ చేసేసి దీన్ని ఫిక్స్ చేయడానికి టెనన్ జాయింట్ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ డోవెల్ జాయింట్. నెక్స్ట్ వన్ ఈస్ బట్ అండ్ రబ్బర్ జాయింట్. ఓకే, సో నార్మల్గా దిస్ ఇస్ ద బట్ అండ్ రబ్బర్ జాయింట్ అంటారండి, బట్ జాయింట్ ఆర్ రబ్బర్ జాయింట్. సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే బిట్వీన్ టూ వర్క్ పీస్లో మనకి బిట్వీన్ టూ వర్క్ పీసెస్లో గ్లూని కానీ దేనైనా యూజ్ చేసేసి వీటిని టెండెన్ని యాడ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద రబ్బర్ అండ్ బట్టర్ జాయింట్. స్క్రూ అండ్ స్లాట్ జాయింట్. ఓకే, సో దిస్ ఇస్ అ జాయింట్ యూజ్డ్ ఫర్ థిక్ వుడెన్ పీసెస్ which is do not glue readily. So one piece carries the screws and while another piece carries a hole for a head of the screw. ఓకే, నార్మల్గా సో ఈ రెండింటిని స్క్రూతోని టైటనింగ్ చేస్తే ఈ రెండు జాయింట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ టాంగ్ ఆర్ గ్రూవ్ జాయింట్. సో దిస్ ఆర్ ద టాంగ్ అండ్ గ్రూవ్ జాయింట్. అంటే ఎక్కడండి దిస్ ఇస్ ద గ్రూవ్ అండ్ దిస్ ఇస్ ద టాంగ్. ఓకే, ప్రొజెక్షన్ వచ్చేసి మనం టాంగ్ అంటాం, సో గ్రూవ్ అంటే స్లాట్ ఉన్నదాన్ని గ్రూవ్ అంటాం. సో దీస్ ఆర్ ద జాయింట్స్.
Okay, so next one is making of wooden wooden working machines. What are the wooden working machines? Woodworking machines. So wood turning lathe, circular saw, band saw, wood planer, sanding machines. Okay, so this is the wood turning lathe. ఓకే, వుడ్ టర్నింగ్ లెత్లో మనకి ఇది వచ్చేసి హెడ్ స్టాక్. దీన్ని స్పిన్డిల్ అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్ అండ్ టూల్ రెస్ట్. ఇక్కడ టూల్ని ఫిక్స్ చేస్తాం, దీని మీద టూల్ ఉంటుంది. అండ్ ఇది ద టేల్ స్టాక్. ఈ రెండింటి మధ్యలో మనకి వర్క్ పీస్ అనేది హోల్డ్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఆ సర్క్యులర్ వర్క్స్ మనం చేయడానికి ఈ లేత్ మిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ సర్క్యులర్ సా. సో దీస్ ఆర్ ద సర్క్యులర్ సా ఫర్ కట్టింగ్ వుడ్. ఓకే, వుడ్ని కట్ చేయడానికి మనం ఈ సర్క్యులర్ సాని యూజ్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ ద బ్యాండ్ సా. దీన్ని మనం బ్యాండ్ సా అంటాం. ఓకే, ఇక్కడ మనకి దిస్ అ సా, ఇది మనకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ మూవింగ్లో మనం ఇక్కడ మనం వర్క్ పీస్ పెట్టేసి వర్క్ పీస్ని మనం ఇలా మూవ్ చేస్తే వర్క్ పీస్ అనేది కట్ అవుతుంది. దిస్ ఈజ్ సర్క్యులర్ సా. ఓకే, దిస్ ఈజ్ సర్క్యులర్ సా. నెక్స్ట్ వన్ ఈజ్ వుడ్ ప్లానర్. ఓకే, సో మనం వుడ్ జాక్ ప్లాన్ ఏ విధంగా యూజ్ చేస్తామో ఇది కూడా అంతే. సో ఇక్కడ మిషన్ ఉంటుంది, దీనిపైన మనం వర్క్ పీస్ని రొటేట్ చేయాలి. వుడ్ జాక్ ప్లాన్ ఏంటిది, మనం టూల్ని మూవ్ చేస్తున్నాం, ఇక్కడ వర్క్ పీస్ని మూవ్ చేయాలి. ఓకే, సో ఇది సేమ్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వుడ్ ప్లానర్. ఓకే, సో నెక్స్ట్ శాండింగ్ మిషన్స్. సో దీస్ ఆర్ ద శాండింగ్ మిషన్స్. సో దిస్ ద బెల్ట్ శాండర్. అంటే స్మూత్ సర్ఫేస్ ఫినిష్ కోసం ఈ శాండింగ్ మిషన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో బెల్ట్ శాండర్, దిస్ ఈజ్ స్పిన్డిల్ శాండర్ అంటారు దీన్ని. ఎందుకంటే కింద మోటార్ ఉంది, మోటార్ యొక్క షాఫ్ట్కి డైరెక్ట్ ఫిక్స్ చేసేసారు ఇక్కడ ఒక శాండ్ పేపర్ని. సో దీన్ని స్పిన్డిల్ శాండర్ అన్నారు. దీన్ని వచ్చేసి డిస్క్ శాండర్. ఓకే, సో స్మూత్ వర్క్ కోసం ఈ శాండింగ్ మిషన్స్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సేఫ్టీ ప్రికాషన్స్. సో మెయిన్ ఇంపార్టెంట్, ఏదైనా వర్క్షాప్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు అంటే ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ అంటే నెవర్ వియర్ లూజ్ క్లాతింగ్, టైస్ అండ్ షర్ట్స్ విత్ లాంగ్ స్లీవ్స్. ఓకే, ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్స్ని వేసుకోకూడదు. ఓకే, లూజ్గా ఉన్న క్లాత్స్ వేసుకోవద్దు. ట్యాగ్స్ అంటే టైస్ కానీ ఐడి కార్డ్స్ కానీ వేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ కీప్ ద ఫ్లోర్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్రీస్. ఓకే, ఫ్లోర్ని క్లీన్గా ఉంచుకోవాలి వితౌట్ ఆయిల్ అండ్ గ్రీస్ లేకుండా చూసుకోవాలి. పాట్ క్యారింగ్ నెయిల్స్ షుడ్ బి నెవర్ బీ అలౌడ్ టు రిమైన్ ఆన్ ద ఫ్లోర్. సో ఫ్లోర్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అంటే మామూలుగా ఎనీ నెయిల్స్ కానీ టూల్స్ కానీ ఫ్లోర్ మీద ఉండకూడదు. డోంట్ యూజ్ బ్లంట్ ఆర్ డల్ టూల్, ఇట్ స్లిప్స్ అండ్ కాజ్ ఇంజురీస్. ఓకే, మామూలుగా ఖరాబ్ అయిన టూల్స్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తే అది స్లిప్ అయిపోయి మేబీ వియర్ అవుట్ అయిపోయి మనకి రివర్స్లో మనకి తగులుతుంటుంది. సో అలాంటి టూల్స్ని యూజ్ చేయొద్దు. వైల్ యూజింగ్ చిజిల్స్ సీ దట్ కటింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద డైరెక్షన్ అవే ఫ్రమ్ ద బాడీ. ఓకే, అండ్ కీప్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ ద మూవింగ్ పార్ట్స్. ఓకే, ఏదైనా రొటేటింగ్ పార్ట్స్ ఉంటే దానికి మూవింగ్ పార్ట్స్ ఉన్నప్పుడు దానికి హ్యాండ్స్ని దగ్గరగా ఉంచకూడదు. అండ్ బీ షూర్ దట్ ద సేఫ్టీ గార్డ్స్ ఆర్ ఇన్ ప్లేస్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ మిషన్స్. ఓకే, ప్రతి రొటేటింగ్ మిషన్స్కి మనకి సేఫ్ గార్డ్స్ ఉంటాయి. ఆ సేఫ్ గార్డ్స్ పెట్టారా లేరా అనేది చెక్ చేసుకోవాలి. డోంట్ స్టాండ్ ఇన్ లైన్ విత్ ద ప్లేన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ సర్క్యులర్ సా బ్లేడ్. ఓకే, సర్క్యులర్ సా బ్లేడ్కి దానికి ప్యారలల్ కానీ పర్పెండిక్యులర్ కానీ ఉండకూడదు. ఓకే, అండ్ వైల్ వర్కింగ్ ఆన్ బ్యాండ్ సా అడ్జస్ట్ ద గైడ్స్ ప్రాపర్లీ. ఓకే, these are the main precautions. Okay, so this is for unit 2 carpet.